వాంకడే వేదికగా ఈ రోజు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ 25వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు కీలకం కానుండడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. అదే కాకుండా పాయింట్స్ టేబుల్లో ఈ రెండు జట్లు టేబుల్లో చివరి స్థానాల్లో ఉండడంతో ఈ మ్యాచ్లో గెలిచి వారి స్థానాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఇరు జట్లకు ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో నువ్వా నేనా అని జరగబోయే ఈ సమరంపై ఇప్పటికే గెలిచే జట్టు ఇది అంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు, అభిమానులు. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తనదైన విశ్లేషణ చేస్తూ గెలిచే జట్టు ఏదో చెప్పుకొచ్చాడు. నా వరకు ఈ రోజు మ్యాచ్ పోటాపోటీగా సాగుతుంది అనే భావిస్తున్నాను. కానీ ఈ రోజు మ్యాచ్ గెలిచే అవకాశాలు ముంబైకే ఎక్కువగా ఉన్నట్లు చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో బెంగళూరు జట్టు కంటే ముంబై జట్టు కొద్దిగా పటిష్టంగా కనపడుతోంది. అందులోనూ ముంబైకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చే అంశం. ఇక బెంగళూరు జట్టు ప్రదర్శన ఈ ఐపీఎల్ సీజన్లో మరీ పేలవంగా ఉంది. కోహ్లీ తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా ఆడడం లేదు. అయితే ఈ రోజు వారు తమ గత మ్యాచ్లో లోపాలను సరిదిద్దుకుని బలంగా తిరిగొస్తారు అని అనుకుంటున్నాను. అదే జరిగితే వారికి కూడా గెలుపు అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో బెంగళూరు భవిష్యత్తుని చెప్పేయొచ్చు. ఏది ఏమైనా ముంబైకే ఎడ్జ్ ఎక్కువగా ఉంది అనేది నా అభిప్రాయమని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.